రాత్రికాలపు ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు ప్రవ్వా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, నిజమైన తండ్రివి, ఐశ్వర్యవంతుడవు తండ్రి, భాగ్యవంతుడవు దేవా, జయము అనుగ్రహించు దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి కూడా పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మును ప్రేమించినారు. మా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని పరలోకాన్ని, తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడిగా రిక్తునిగా దిగి వచ్చారు. మా పాప శాపాలను మీరు భరించినారు. ఆ కలవరశిలలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకే లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు మమ్ములను పరిశుద్ధుల గుంపులో ఉంచి మా ఎడల మీరు చేస్తూ వచ్చిన ప్రతి విధమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడవు తండ్రి. మా ప్రార్థనలన్నిటికీ గొప్ప జవాబునిచ్చే శక్తి కలిగిన దేవుడవయ్యా. మా పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించే దేవుడవు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములను ఇచ్చే తండ్రివి, వరమును అనుగ్రహించే దేవుడవు. అయ్యా, మా ఎడల మీరు చూపుతున్న ప్రేమంతటిని బట్టి కూడా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా నన్ను, మమ్ములను ఎంతగానో కాచి కాపాడినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు ప్రవ్వా. ప్రతి భారాన్ని, చింతను, వ్యాధిని, కష్టాన్ని, సమస్యను దూరపరుస్తూ వచ్చినారు. పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి గొప్ప సహాయాన్ని అందించారు తండ్రి. మా ప్రయాణంలో చక్కటి క్షేమాన్ని మాకు దయచేసినారు. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు సొంత ఇంటి వారి ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, స్నేహితుల ద్వారా అనేకమైన నిందలను, వ్యతిరేకతలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా. అయ్యా, వారి అవమానాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా. నిందల నుండి, అవమానాల నుండి, ద్వేషాలు, వ్యతిరేకతల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, పిల్లలు పుట్టడం లేదని అవమానంగా మాట్లాడేవారుంటున్నారు. ఉద్యోగం ఇంకా రాలేదా అని హేళనగా మాట్లాడేవారుంటున్నారు. మీ జీవితంలో ఎప్పుడూ అప్పులే, మీ కుటుంబంలో అన్నీ కొరతలే, ప్రతిసారి అనారోగ్య పాలవుతారేంటి? ఎందుకు మీ కుటుంబంలోనే ఇన్ని బాధలు, ఇన్ని మరణాలు? మీరేం పాపం చేశారని అని అనేవారు మా చుట్టూ ఎంతోమంది విస్తరించిపోతున్నారు దేవా. అయ్యా, ఈనాడు ప్రతి విషయంలో మమ్మను సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతో ఉంటున్నారు దేవా. అయ్యా, నిందించిన వారి మధ్యే నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును అనుగ్రహించే దేవుడు మీరు తండ్రి. అయ్యా, ఇట్టి బాధల నుండి, ఇట్ట నిందలు, అవమానాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. మీరే వారిని హెచ్చించండి. హృదయంలో దుఃఖాన్నంతటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మాకు ఆశ్రయదుర్గముగా మీరుండండి దేవా. ఆపత్కాలమందు మమ్మను ఆదుకోండి ప్రవ్వా. మాకు సహాయం చెయ్యండి. అయ్యా, మిమ్మును నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మీ యొద్దకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు తండ్రి. మీరెంతో జాలి, దయా, కనికరములు కలిగిన దేవుడవు తండ్రి. దీర్ఘశాంతం కలిగిన దేవుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. కోపించుచూనే వాత్సల్యత చూపే తండ్రివి, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు. అయ్యా, నీ బిడ్డ
బిడ్డలందరినీ ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని మీరే వారికి మీ గొప్ప సహాయాన్ని అందించమని వారి కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది చెడు అలవాట్లతోటి, చెడు స్నేహాలతో, చెడు కార్యాలలో పాలు పొందేవారిగా ఉంటున్నారు. పాపంలో కూరుకుపోతున్నారు. అపవాది బంధకాలతో దాసత్వంలో మగ్గిపోతున్నారు. అయ్యా, వ్యర్థమైన పాపపు క్రియలకు దాసులుగా బ్రతుకుతున్నారు తండ్రి. దేవా, ఒక్కసారి వారిని మీరు దృష్టించండి దేవా, రక్షించండి ప్రవ్వా. మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు ఎందరైతే రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన మీరే స్వస్థపరచండి దేవా, బాగు చెయ్యండి ప్రవ్వా. ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలతో తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. అయ్యా, పెద్దవారు, వృద్ధులు కూడా ఈ సమయాన ఎలాంటి వ్యాధితో, జబ్బుతో, అస్వస్థతతో బాధపడుచున్నారో వారిని కూడా ముట్టి బాగు చెయ్యండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా బిడ్డల జీవితాల్లో ఉన్న శత్రు భయాలను తొలగించండి దేవా, అప్పు బాధలు తీసివేయండి దేవా, అనారోగ్య సమస్యలను తీసివేయండి, విరోధుల చేతుల నుండి మీరే బిడ్డల్ని రక్షించండి, అనేకుల వలన కలిగే వ్యతిరేకతల నుండి, ద్వేషాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా, వారి అక్కరలు, కొరతలు, బాధలు, సమస్యలు మీరే తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా, నమ్మకంతో మీకు మొరపెడుతుండగా మీరే వారికి సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను, బాధను జయించగలిగే కృపను మాకు అనుగ్రహించండి. ప్రార్థన ద్వారా మీ యొద్ద నుండి అద్భుత కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాలో నింపండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రియులు వారికి ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తట్టుకోలేక, వాటిని జయించలేక, భరించే శక్తి, ఓపిక లేక ఈ లోకాన్ని విడిచేవారిగా ఉంటున్నారు. అయ్యా, అలాంటి బిడ్డలను మీరు దృష్టించండి దేవా, వారిలో భయాన్ని తొలగించండి దేవా. ప్రతి పరిస్థితిని తట్టుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా జీవితంలో, మా కుటుంబంలో ఏ మేలులు మీ యొద్ద నుండి పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం మాలో ఉండే అవిశ్వాసం, అపనమ్మకమే తండ్రి. దయచేసి ఈనాడు మేము మీ యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి అసాధ్యమైన కార్యములను మీ యొద్ద నుండి పొందుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మా బిడ్డలు మిమ్మల్ని సేవించే వారిగా తయారు చేయండి దేవా. చిన్న బిడ్డలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా. చక్కటి ఉత్తీర్ణత పర్సంటేజ్ను అనుగ్రహించండి దేవా. ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వకుండా ప్రతి సబ్జెక్టు కూడా పాస్ అయ్యేలాగున మీరే బిడ్డల ఎడల కార్యాన్ని జరిగించండి దేవా. ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరికైతే జ్ఞానం లేదని బాధపడుచున్నారో, ఎందరైతే చదివింది గుర్తుంచుకోలేకపోతున్నామని కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. మీరే మెండైన జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. బిడ్డలకు చక్కటి సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆయా రకాల బాధలను బట్టి, శోధనలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలను బట్టి బాధపడుచున్న వారిని మీరు కనికరించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి కుటుంబంలో ఎదురయ్యే ప్రతి అక్కర, కొరత, సమస్య సంపూర్ణంగా తొలగించండి దేవా. శత్రు భయాల నుండి దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మీరే వారి సేవా పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అలాగే ఈనాడు ఎంతో మంది కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్నారు దేవా. అట్టి వారి పక్షమున మీరు న్యాయం చెయ్యండి దేవా. కృప చూపించండి. అలాగే ఈనాడు సొంత వారు, బంధువులే ఆస్తుల కోసం, పొలాల కోసం, భూముల కోసం కొట్లాడుకుంటున్నారు, నిందించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు దేవా. ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు దేవా. అట్టి చెడ్డ హృదయాన్ని వారిలో నుండి తొలగించండి
అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు అందరూ కూడా సమానుభాగాలుగా పంచుకొని ప్రేమ కలిగి జీవించుటకు మీరే వారికి సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇంకా ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని ఎరగని స్థితిలో ఉంటున్నారో, ఎందరైతే లోకంలో పాపంలో బానిసత్వంలో బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ రాజ్య సువార్తను వారికి అందించండి దేవా. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని భక్తుడు పలికినాడు. అయ్యా, ఈనాడు మేము ఎల్లప్పుడూ ప్రతి దినము నిత్యము మీ యందు ఆనందించే వారిమిగా, మీ యొద్ద నుండి బలమును పొందుకునే వారిమిగా, ఆశీర్వాదములు పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. అనేక కుటుంబాలలో సమాధానం లేక, నెమ్మది లేక, ఐక్యత, ప్రేమ లేక, క్షేమం లేక, ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్న ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కక్షలు తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత అనుగ్రహించండి దేవా. ఈనాడు వరుస మరణాలతోటి భయాలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు. తర్వాత ఏమి జరుగుద్దో అని భయాందోళనలో ఉంటున్నారు దేవా. క్షేమం లేక బాధపడుతున్నారు దేవా. దుఃఖిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, కృప చూపించండి. ఈనాడు జీవించినంత కాలం మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎన్నో సమస్యలతోటి బాధలతోటి కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా. ఈనాడు బిడ్డలు చేసే పనుల్లో అభివృద్ధి లేక, ఆశీర్వాదములు లేక ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ నీరసించిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వ్యాధి రోగాలతోటి మానసికంగా బలహీనులవుతున్న వారిని, శక్తిని కోల్పోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు మా శక్తికి మించిన పోరాటాలను మేము ఎదుర్కొంటున్నాము దేవా. అలసిపోతున్నాం ప్రవ్వా. ఈ నిందలను, ఈ అవమానాలను, ఈ ద్వేషాలను, వ్యతిరేకతలను మేము తట్టుకోలేకపోతున్నాం తండ్రి. దయచేసి మా పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇట్టి పోరాటాల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల్ని కనికరించండి దేవా. ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నిసార్లు పరీక్ష రాసినప్పటికీ కూడా ప్రతిసారి ఫెయిల్ అవుతున్నామని, క్వాలిఫై అవ్వట్లేదని బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని వివాహ సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరడం లేదని బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని కూడా మీరు తుడవండి దేవా. వివాహం జరిగి చాలా కాలం అయినప్పటికీ సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు బిడ్డలు పుడుతూ చనిపోతూ ఉంటున్న తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తరచూ అబార్షన్స్ అయి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు కనికరించండి దేవా. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు బీదరికంలో, కరువులో, ఆహారం లేక కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇలా రకరకాలుగా బాధలను, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.